ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క కృపను బట్టి ఈ ప్రత్యేకమైన ఆదివార దినమున బైబిల్ గ్రంథములో ఉన్న పద్ధతి ప్రకారము, అలాగే బైబిల్ మిషన్ ఏర్పాటులో దైవజనులు మనకు అందించిన ఏర్పాటు ప్రకారం ఈ దినమున కానుకల పండుగ లేక కోత పండుగ మనం జరిగించుకుంటున్న వారమై ఉన్నాం. కనుక పాతమందున కాలంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలైన వారికి 3 శ్రేష్టమైన పండుగలను అనుగ్రహించిన వారై ఉన్నారు. కనుక 3 ప్రత్యేకమైన పండుగలను పాతమందున కాలములో దేవుడు ఇశ్రాయేలు వారికి అనుగ్రహించారు. వాటిలో ఒకటి పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగ లేక పస్కా పండుగ. అలాగే రెండవది పర్ణశాల పండుగ. పర్ణశాల పండుగ దీన్ని గుడారాల పండుగని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే మూడవది కోత పండుగ. కోత పండుగ లేక దీనిని పెంతెకోస్తు పండుగ అని కూడా అంటారు. అలాగే దీనిని ఆత్మ ఫలముల పండుగని కూడా అంటారు. ఆత్మ ఫలముల పండుగని కూడా అంటారు. ఇంకా దీనికి మరొక పేరు ప్రథమ ఫలముల పండుగని కూడా అంటారు. ప్రథమ ఫలముల పండుగ. కనుక ఇశ్రాయేలు వారికి ఈ 3 కూడా 3 ప్రత్యేకముగా దేవుడు వారికి అనుగ్రహించారు. పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ దేవుడు వారికి ఎందుకు ఇచ్చారు అని మనం చూస్తున్నట్లయితే సుమారు 450 సంవత్సరాలు వారు బానిసత్వములో ఉన్నారు. బానిసత్వములో నుండి విడిపించడానికి దేవుడు వారికి ఇచ్చిన ఆచరణ లేక కట్టడ పస్కా లేక పులియని రొట్టెల పండుగ. కనుక ఇది ఎందుకంటే దాసత్వములో నుంచి వారిని విడిపించే దినాన్ని జ్ఞాపకము చేయటానికి ఈ పస్కా లేక పులియని రొట్టెల పండగను ఆచరించమని తెలియజేశారు. రెండవది పర్ణశాల పండుగ ఎందుకు ఆచరించమన్నారంటే దేవుడు వారికి వాగ్దానం చేయబడిన దేశమైన కనానులో ప్రవేశింపక ముందు అరణ్యములో వారు చేసిన ప్రయాణమును జ్ఞాపకము చేయటానికి ఈ పర్ణశాల పండుగ లేక గుడారాల పండుగ దేవుడు వారికి ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రయాణాలను జ్ఞాపకము చేయటానికి ఆనాడే కాదు, ఈ యేసు ప్రభువారు వచ్చిన తర్వాత కూడా ఈ కాలంలో కూడా దేవుడు మరి ఇక పండుగలను ఏర్పాటు చేశారు. మూడవది కోత పండుగ. దేవుడు వారికి కలుగ చేసిన వారిని దాసత్వంలో నుంచి విడిపించే బయటికి ప్రయాణాల్లో తోడైనాడు. దేవుడు
కనానికి చేర్పించారు. కనుక దేవుడు చేసిన మేలన్నిటిని కూడా తలంచుకొని సంవత్సరానికి ఒక మారు మరి దేవాలయానికి వచ్చి వారు ఏం చేయాలంటే మరి వారి పంటలోనివి లేక వారి ధాన్యములోనివి వారి యొక్క సమస్త రాబడిలో అన్నీ కూడా దేవుని సన్నిధి తీసుకొచ్చి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అందుచేత మరి ఇశ్రాయేలు వారికి కూడా వారు చేసే సంవత్సరానికి ఒక మారు మరి దేవుని ఎద్దకు వచ్చి ఆయన సన్నిధికి వచ్చి వారి కలిగినవన్నీ కూడా దేవుని మందిరములో కనపరచాలి. ఈ సంవత్సరం అంతా దేవుడు వారికి ఏ మేలు చేశారో, అలాగనే ఏ కీడు నుంచి విడిపించారో, వారు ఎట్టి సమృద్ధినిచ్చారో, వారికి ఏ జీవనాన్ని ఇచ్చారో అవన్నీ కూడా వాటిలో ఆనందముతో సంతోషముతో కృతజ్ఞత కలిగి దేవాలయమునికి సంవత్సరానికి ఒక మారు దేవాలయాన్ని నింపేసేవారు. దీనినే కోత పండుగ అని అన్నారు. ప్రభువులో ప్రియమైన వారరా, యూదుల యొక్క పండుగల గురించి వచ్చింది కాబట్టి మరి యూదుల పండుగల్లో ఉన్న కొన్ని విషయాలు కూడా మీ ముందు పెట్టి నేను ఈరోజు వాక్య బలవంలోకి వెళ్ళిపోదాం. అదేంటంటే యూదుల యొక్క పండుగ ఆచారాలు వారికి ఋతువులు చాలా విలువైనవి. ఋతువులు చాలా విలువైనవి. అందుకని ఋతువులు బట్టి వారు పండుగలను ఆచరించేవారు. ఋతువులు బట్టి పండుగలను వారు ఆచరించేవారు. అందుకని వారు చేసిన పండుగలు కొన్ని ఋతువుల్లో వారు చేసిన పండుగలు బైబిల్ గ్రంథంలో ఉన్నవి కొన్ని మీ ఎదుట మరి పెట్టి నేను ముందుకు వెళ్తా. శిశిర ఋతువుల్లో వారు చేసిన పండుగలు, శిశిర ఋతువు, గ్రీష్మ ఋతువు మీకు తెలుసు కదా, మరి ఇప్పుడు నేర్చుకుని ఉంటాం ఋతువులు. అలాగే ఆ ఋతువుల్లో ఒక ఋతువు శిశిర ఋతువు. ఆ కాలంలో వారు చేసినటువంటి పండుగలు ఏమిటంటే, ఒకటి శృంగధ్వని పండుగ లేక శృంగధ్వని దినము. ఈ యొక్క ఋతువులో వారు చేసిన శృంగధ్వని దినము. మరి 7వ నెల తిస్రీ మాసము. మనకలాగా మరి మాసాలు నెలలు కూడా మరి సపరేట్గా ఉండేవి యూదుల్లో. అందుకని తిస్రీ మాసం అని కూడా ఉన్నది. అందుకని 7వ నెల తిస్రీ మాసపు తొలి దినమున ఈ పండుగ చేస్తారు. ఈ పండుగ ఏం పండుగ? శృంగధ్వని పండగ. శృంగధ్వని పండగ లేక రోష్ హషన్నా అంటారన్నమాట ఈ నెలలో. అయితే ఈ పండుగ ఎందుకు చేస్తారంటే, నూతన సంవత్సరములు మొట్టమొదటిగా వచ్చే దినం ఇది. కొత్త సంవత్సరములు వారికి వచ్చేటువంటి మొట్టమొదటి దినము. అయితే సీనాయి పర్వత మీద దేవుడు ప్రభువు చేసిన నిబంధనలు జ్ఞాపకము చేసుకునే దినము ఈ శృంగధ్వని దినము. సీనాయి పర్వతం దగ్గర దేవుడు చేసే నిబంధనలు జ్ఞాపకం చేసుకోవడానికి ఈ పండుగ జరిగించుకుంటారు. శృంగధ్వని పండుగ. ప్రభువుల ప్రేమ వాక్యములు మరి చదవటానికి మనకు అంత సమయం లేదు, కానీ చాలా విషయాలు చెప్పుకోవాలి కాబట్టి మీకు జస్ట్ మీరు నోట్ చేసుకోండి అంతే, మరి చదవటానికి అవకాశం లేదండి. లేవీకాండము 23వ అధ్యాయము 23వ వచనం నుండి 25వ వచనం వరకు ఈ దినములో ఇక మరి పండుగను తెలియజేస్తుంది. అలాగే లేవీకాండము 23వ అధ్యాయము 23 నుంచి 25 చదవద్దురండి. అలాగనే ఇంకో రిఫరెన్స్ సంఖ్యాకాండము 29వ అధ్యాయము
26వ అధ్యాయంలో ఈ సంగతి మనము చూడవచ్చు. సంఖ్యాకాండము 29, 26వ అధ్యాయంలో. అలాగే వీరు చేసే మొదటి దినమందున శృంగధ్వని పండగ లేక దినము చేస్తారు. రెండవది మహావిశ్రాంతి దినము. మహావిశ్రాంతి దినము తిస్రీ నెల 10వ దినమందున ఈ పండుగను ఆచరిస్తారు. అనగా తిస్రీ అనే నెల వారికి ఉంటుంది. యూదులు నెలలో ఇది ఒకటి తిస్రీ నెల. కానీ 10వ దినముందు ఈ పండుగ నిర్వహిస్తారు. అనగా యామ్ కివ్వోర్ అంటారన్నమాట దీన్ని. అయితే ప్రజలు ఉపవాసం ఉండి పాప ప్రాయశ్చిత్తమును కలిగి సంతాపమును తెలియచేయటకు ఈ పండుగ చేస్తారు. దీన్నండి సంతాపము పాటించడానికి చేసే పని ప్రాయశ్చిత్తార్థమైన దినం అంటారు. ప్రాయశ్చిత్తార్థమైన దినము అనగా ఉపవాసం ఉండి ఈ పండుగ ఆచరిస్తారు. కనుక ఈ విషయంలో మనం చూస్తే ప్రధాన యాజకుడు తన పాపముల నిమిత్తము, ప్రజలందరి పాపాల నిమిత్తము బలి పశువు యొక్క రక్తము తీసుకొని గుడారములోకి ప్రవేశిస్తారన్నమాట. ఈ దినమున్న ఈ ప్రాయశ్చిత్త దినముందున ప్రధాన యాజకుడే మరి బలి అర్పించబడిన గొర్రె పిల్ల యొక్క రక్తమును చేతబట్టుకొని ప్రజల పాపాల నిమిత్తము, తన పాపాల నిమిత్తము ఆయన గుడారములోకి ప్రవేశించి ఆ ప్రజల కొరకు ప్రాయశ్చిత్తం చేస్తా ఉంటాడన్నమాట ప్రధాన యాజకుడు. మరి దాన్ని తలచుకొని ఈ పండుగను ఆచరిస్తూ ఉంటారు. లేవీకాండము 16వ అధ్యాయము మొదటి వచనం నుండి చివరి వరకు కూడా మనం చూడవచ్చు. అలాగనే లేవీకాండము 16వ అధ్యాయము మొదటి వచనం చూడవచ్చు. లేక ఇంకా 29వ అధ్యాయము 7వ వచనం నుండి 11 వరకు కూడా లేవీకాండము జస్ట్ నోట్ చేసుకొని చదవద్దు. 29వ అధ్యాయం 7 నుంచి 11 వరకు. సారీ సంఖ్యాకాండం మంచిది. సంఖ్యాకాండం 29 7 నుంచి 11 వరకు. సరే దీన్ని ఏమంటారు? ప్రాయశ్చిత్తార్థమైన ఈ దినమును ఏమంటారంటే అరణ్యములో మేకను విడిచిపెట్టిన దినమును తలంచుకొని పండగ చేస్తారు. మీకు తెలుసు కదా, అజాజులు అంటే విడిచిపెట్టబడిన మేక. ఒక మేక తల మీద మరి ప్రజల యొక్క పాపములని అమ్మాయి దాని మీద పెట్టి అరణ్యములో తీసుకెళ్ళి విడిచిపెట్టి వస్తా. కానీ నేను వివరించట్లా. మరి వివరిస్తే ఈరోజు ఇవే సరిపోతాయి. ఇంక ఈరోజు మనం కోత పండుగ గురించి కొన్ని సంగతులు కూడా నేర్చుకోవాలి. జస్ట్ మరి మీకు అర్థం కావటానికి కొన్ని విషయాలు మీరు పెడుతున్నాను. తర్వాత మనం చూస్తే రిపేర్ చేసుకున్నారు కదా. తర్వాత వీరి యొక్క పండుగలో పర్ణశాల పండుగ ఏదో చెప్పాను కదా, 3 పండుగలు ఒక పండుగ పర్ణశాల పండుగ. ఇది తిస్రీ నెల 15వ దినము జరిగిస్తారు. తిస్రీ నెల 15వ దినమున ఈ పండుగ జరిగిస్తారు. దీనిని సుక్కోతు అని కూడా అంటారు. అనగా దేవుడు వాగ్దానం చేసిందా చెప్పాను. కనాను దేశంలో ఇశ్రాయేలు ప్రవేశక ముందు వారి అరణ్య ప్రయాణమును జ్ఞాపకము చేసుకుంటే చేసేదే పర్ణశాల పండుగ. అలాగే ఇంకా మరి వాక్యాలు చాలా ఉన్నాయి, ముందుకెళ్ళిపోదాం. తర్వాత చూస్తే ఇంకోటి 4వది దేవాలయ ప్రతిష్ఠత పండుగ. దేవాలయ ప్రతిష్ఠత దినము. దీని కిష్లోపు నెలలో మరి 25వ దినము. కిష్లోపు నెల
మరి యూదుల యొక్క నెలలన్నీ వీలుగుంటే ఇంకోసారి చెబుతా. వారి నెలలన్నీ కూడా మన నెలకి ఎలాగునా మరి సరిపోతుంది. ఏప్రిల్ నెల నుండి మార్చి నెల వరకు వారు సంవత్సరం 12 నెలలు వారిది. కానీ ఈ 12 నెలలు ఎలాగున వారి యొక్క నెలలో వారి పేర్లు వారి యొక్క నెలల యొక్క పేర్లు మరి మన కాలంలో ఉన్న మరి నెలల యొక్క పేర్లకి సరిపోయే రీతిగా మరి వీలు ఉంటే ఇంకోసారి చెబుతా. ఇంకా సమయం ఉంటే ఇంకోసారి చెబుతా. ఈరోజు మనకు సమయం లేదు చెప్పటానికి. కనుక కిస్లోపు నెలలో 25వ తేదీన ఈ పండుగ జరిగిస్తారు. దీనిని హనుక్కా అని కూడా అంటారు. క్రీస్తు పూర్వము 164లో యోధ మక్కాబీ దేవాలయమును పునఃప్రారంభించారు. అర్థం కాదు కనుక యూదుల నుండి మక్కాబీయులే వేరయ్యారు. ఆ మక్కాబీయుల యొక్క దేవాలయాన్ని, అది యూదుల యొక్క దేవాలయం, వారు యూదులు కాబట్టి ఆ యూదుల నుంచి వచ్చారు మక్కాబీయులు. వారి సంగతి మనకు తెలుసు. మక్కా మసీదు, మక్కాబీయులు. కానీ ఇలాగన మరి దాన్ని 164వ క్రీస్తు పూర్వం BC 164. కానీ అప్పుడు మరి ఆ మక్కాబీయుల యొక్క దేవాలయాన్ని పునః ప్రారంభించిన దినము. ఆ దినము తలంచుకుని వారు మరి ఈ దేవాలయ ప్రతిష్ఠిత పండుగ యేసుప్రభువు వారు కూడా ఒక రోజు యోహాను సువార్తలో దేవాలయ ప్రతిష్ఠిత పండగకి ఆయన వెళ్ళాడు. కనుక ఇలాగ ఆయన వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. కనుక ఆ సంవత్సరమును జ్ఞాపకం చేసుకొని యూదులు 7 దినాలు ఈ పండగను ఆచరిస్తారు. 7 రోజులు పండగ ఆచరిస్తారు. అందుకని యోధ మక్కాబీయుల గురించి, అతని సోదరుల గురించి కూడా మక్కాబీయులు అనే పుస్తకంలో రాయబడతారు. మక్కాబీయులు మన బైబిల్ గ్రంథంలో లేదు. మక్కాబీయులు అనే పుస్తకము మరి గ్రంథాలు వేరు ఉన్నాయి. ఆ గ్రంథాల్లో ఈ చరిత్రలను కూడా రాయబడతావంటి. సరే, మంచిది. ఇలాగన ఇవన్నీ కూడా శిశిర ఋతువు కాలంలో జరిగే పండగలు. అయితే వసంత కాలంలో జరిగే మరికొన్ని పండగలు, వసంత కాలంలో జరిగే మరికొన్ని పండుగలు యూదులు చేసుకునేవి. అవి ఏమిటంటే మనం చెప్పుకున్నట్లుగా ఒకటి పస్కా పండుగ. ఇది వేసాడు మాసంలో 15వ దినముందున ఈ పండుగ ఆచరిస్తారు. వేసాడు మాసంలో 15వ దినముందు ఈ పండుగ ఆచరిస్తారు. అనగా పస్కా లేక పులియని రొట్టెల పండుగ. కనుక ఐదు దాస్యం నుంచి వారిని విడిపించాలని మనం చెప్పుకున్నాం కదా. కానీ ఎలాగ దాన్ని అసలు తర్వాత చూసి వారాల పండుగ. దీన్ని షావత్ లేక సెల్వాన్ మాసంలో షావత్ లేక సెల్వాన్ మరి కొంచెం కష్టంగా ఉంటాయి అక్కడ వారి నెలలో. సరే, ఎన్నిలా ఉంటాయి. మరి ఆ నెలలో 6వ తేదీన ఈ పండుగను వారు ఆచరిస్తారన్నమాట యూదులు. కానీ ఎందుకు ఆచరిస్తారంటే వారు కొత్త ఫలాలు, వారికి వచ్చేది ఏ కొత్త ఫలం అయితే వారికి వస్తుందో ఆ కొత్త ఫలం తీసుకెళ్లి దేవునికి నైవేద్యంగా అర్పిస్తారన్నమాట. అనగా ఒక చెట్టుకి ఒక కొత్త ఫలం వచ్చింది, ఒక గొర్రెకు ఒక మరి గొర్రెకులు పుట్టింది. ఇలా ఏదైతే ఒక కొత్త ఫలము వారి ఇంటిలో వస్తుందో అప్పుడు దాన్ని తీసుకెళ్లి దేవునికి నైవేద్యం గాను సమర్పణ చేసి ఈ పండుగ జరిగిస్తారు. అప్పటి కాలం నుంచి వచ్చినటువంటి ఆచారం. వారాల పండుగ, కొత్త ఫలాల పండుగ. సరే, రిప్రెంటేటివ్ గారు చెప్పట్లేదు, తర్వాత మిగిలిపోదు. తర్వాత చూస్తే పూరీము. ఇది ఎక్కడైనా వింటాం, పూరీము పండుగ. బహుశా ఎక్కడైనా ఉంటావు, దీన్ని విన్నావా? వింటాం. పూరీము
మేము తుమ్మేము ఎక్కడో విన్నామండి. కానీ దీనికి కూడా చరిత్ర ఉంది కనుక ఇది ఆదారు నెల 30వ దినమున ఈ పండుగ వారు జరిగించారు. ఆదారు నెల 30వ తేదీన ఈ పండుగ చేశారు. అనగా హామాను యొక్క కుట్రను భగ్నము చేసి యూదులకు విముక్తిని కలుగు చేసే జ్ఞాపకం చేసుకొని ఈ పండుగ చేస్తారు ఎస్తేరు కాలంలో. అవును కదా, ఎస్తేరు కాలంలో అనగా హామాను యొక్క కుట్రను భగ్నము చేసి యూదులకు జయం వచ్చిందని వారు ఈ పండుగను జరిగించుకుంటారు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఇలాగున మనం చూస్తే యూదుల యొక్క పండుగలు ఇలా జరుగుతుంది కనుక ఇవన్నీ కూడా యూదుల యొక్క పండుగలు. మన కాలంలో ఉన్న పండుగలకి మన వద్ద ఇప్పుడు ప్రభువునందు ప్రియములారా ఈరోజు మనము కోత పండగ, ఏ పండగ? కోత పండగ లేక కానుకల పండగ లేక పెంతెకోస్తు పండుగ లేక ఇంకా మనం దీనికి పెట్టిన పేరు ఏంటంటే ప్రథమ ఫలముల పండగ లేక ఆత్మ ఫలముల పండగ. సరే ముందుకెళ్దాం. నీకు కావలసినవి అడుగుము నేను తప్పగా ఇచ్చేదను. నీకు కావలసినవి అడుగుము నేను తప్పగా ఇచ్చేదను. నీకు ఈ చోట నాము నీకు ఈ చోట నాము నీ అడుగుట మోచట నాకో నీవు అడుగుట మోచట నాకో మనో విచారము మతలములు కావలెను. నీ కోరికలో నీ కష్టములో నీ కోరికలో నా తిరుగి అవి యోడవుగా. చెగలో వాపుడు లేకొండగదే చేవలే గాంతలో నేయగవా చేవలే గాంతలో నేయగవా. బలోకేశ్వరాజుకి ప్రభువుందు ప్రేమైన వాళ్ళ రోజున కోత పండుగ లేక ప్రథమ ఫలముల పండుగ. ఇశ్రాయేలీయుల వారు ఈ పండుగను మరి సంవత్సరానికి ఒక మారు వారు జరిగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రభువుందు ప్రేమైన వాళ్ళరా ఈరోజు ఈ కోత పండుగ ఈరోజు మరి వారు చేసేటువంటి ఈ పండుగలు దీన్ని హార్వెస్ట్ ఫెస్టివల్ అని కూడా మీరు చెప్పుకుంటారు కదా. అందుకని దీనిని ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే ఆత్మ ఫలముల పండుగ అన్నారు. ఏం పండుగ అంటండి? ఆత్మ ఫలముల పండుగ. ఎందుకంటే క్రైస్తవ సంఘ
ఆరంభానికి మూలమే ఈ ఆత్మ ఫలములు. పెంతెకోస్తు పండుగ దినము అనగా పెంతెకోస్తు పండుగ దినమున మరి ఆ రోజున 120 మంది మేడగదిలో ప్రవేశించారు. మరి ఆ రోజున సుమారు 3000 ఆత్మ ఫలములు ప్రభుకి దొరికినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ దినమున మరి మనము కూడా ఈ కోత పండుగ రోజున ఇశ్రాయేలు ప్రజలైన వారు ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే సంగతుల్ని మరి జ్ఞాపకం చేసుకునే వారమై ఉన్నాం. అలాగే సంఖ్యాకాండము 28వ అధ్యాయము 26వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. మరియు ప్రథమ ఫలములు అర్పించే దినము అనగా వారముల పండుగ దినము. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఈ పండుగ రోజున వారు చేయవలసిన పని ఏంటంటే పరిశుద్ధ సంగమగా కూడుకొనవలెను. ఎలాగంటండి? పరిశుద్ధ సంగమగా కూడుకోవాలి. అందుకని వారికి ఈ దినం మీకు విశ్రాంతి దినము, పండుగ రోజు కూడా వారికి విశ్రాంతి దినము. ఈ పండుగ రోజు మీరు ఏ పని కూడా చేయకూడదు. ఇది యెహోవా ఏర్పాటు చేశారు కాబట్టి ఈ రోజు మీరు ఏం చేయాలి? మరి పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఒకటే కాకుండా మీరు పరిశుద్ధ సంగముగా కూడుకోవాలి. ఈరోజు మీరు పరిశుద్ధ సంఘం అనగా ఎవరు? సంఘము అనగానే క్రీస్తు రక్తము చేత కడగబడిన సంఘము. క్రీస్తు రక్తము చేత కడగబడిన సంఘము లేక పాపానికి దూరముగా ఉన్న సంఘమే పరిశుద్ధ సంఘము. అర్థమవుతుందా? ఇప్పుడు నిద్ర వచ్చిద్దా? రాని బాకండి కొద్ది విషయాలు. ఎందుకంటే పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి ఈ కోత పండుగ రోజు. అందుకని శిష్యులైన వారు కూడా లేక 120 మంది కూడా వారు ఏం చేశారు? వారి మేడగదిలోకి వెళ్ళి 10 దినాలు వారు కనిపెట్టారు, ప్రార్థన చేశారు. ఈ 10 దినాలు కూడా తమ్మును తాము పరిశుద్ధపరుచుకున్నారు. ఈ 10 రోజులు వారు పరిశుద్ధపరుచుకున్నారు కాబట్టి వారు పరిశుద్ధ సంఘముగా కూడుకున్నారు కాబట్టి వారి మీదకి పరిశుద్ధాత్మ దిగవచ్చింది. అందుకని ఇది కోత పండుగ, ఆత్మలు కోసే పండుగ. ఇంకా చెప్పాలంటే ఈరోజు మనమందరము కూడా ఈ పండుగలోనికి ఎలా రావాలంటే పరిశుద్ధ సంఘముగా ఆయన సన్నిధిలో కూడుకోవాల్సిన వారు ఉన్నాం. అందుకని పరిశుద్ధాత్మల ఐక్యము చేయబడిన సంఘమే ఈ పరిశుద్ధ సంఘము. అందుకని ఈ సంఘము మరి సంవత్సరములకు ఒక్క మారు పురుషులైన వారందరూ కూడా ఆయన సన్నిధిలో పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. అలాగే ఇంకా చూస్తే పండుగ రోజున దేవునితో సమాధాన పడుటకు ఆయన సన్నిధిలోకి రావాలి. లేవీకాండము 23వ అధ్యాయము 17వ వచనం నుండి మనము చూసినట్టయితే లేవీకాండము 23వ అధ్యాయము 17వ వచనం నుండి ప్రభువునందు ప్రియమైన వారలారా, ఇలాగన మనం 19వ వచనం వరకు కూడా మనం చదువుకోవచ్చు. కనుక ఇక్కడ చూస్తే క్రీస్తు యొక్క అమూల్య రక్తము చేత కడగబడి పశ్చాత్తపడినటువంటి ఈ సంఘము దేవుని సన్నిధిలో సమాధాన పడాలి. ఏం చేయాలండి? సమాధాన పడడానికి అనగా సమాధాన పడాలంటే పశ్చాత్తాపమును మరి పొంది దేవుని సన్నిధిలో మారు మనస్సు పొందినప్పుడు ఈ పండగకు ప్రతిఫలం వస్తుంది.
అందుకని మరి యోహాను గారు కూడా తెలియజేస్తూ ఏమన్నారు? మారు మనసు తగిన ఫలములను ఫలించండి. ఏ ఫలాలు అంటే మారు మనసు అంటే ఏమిటి అక్కడ? కనుక పశ్చాత్తాపడండి, మీ పాపాలను కూడా ప్రభు దగ్గర ఒప్పుకోనండి అని చెప్పుతూ ఆయన క్రీస్తు రక్తము చేత కడగబడండి అని ఇక దినముందున ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి వచ్చి సమాధాన పడాలి. దేవుని సన్నిధికి వచ్చి సమాధాన పడాలి. అందుకే కోత పండుగ. సమాధాన పడిన వారికి ఫలములు దొరుకుతాయి. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనములు మనం చూస్తే చెడు మార్గమును విడిచి దేవుని యొద్దకు రావలసిన వారమై ఉన్నాం. 2వ దినవృత్తాంతములు 7:14 నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నీ వెతికి తన చెడు మార్గమును విడిచి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఏం చేయాలి? ఈ పండుగ రోజు ఈ దినమైన వారు ఏం చేయాలి? ఏమండి ఏం చదువుకోలేదు? ఎప్పుడు తమ్మును తాము తగ్గించుకోవాలి, పశ్చాత్తాపడాలి, చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని సన్నిధికి రావాలి. అప్పుడు నీకు సమాధానము కలుగుతుంది. కనుక ఇంకా మనం చూస్తే ఈ పండుగ రోజున ఇక ఏం చేయాలి? ఏ పండగ ఈ రోజు మనం నేర్చుకున్నది? ఏ పండగ? కోత పండగ, ప్రథమ ఫలముల పండుగ. అలాగనే ఇంకో విషయం వస్తే దేవుని సన్నిధిలో సంతోషించాలి. ఈ పండుగ రోజు దేవుని సన్నిధిలో సంతోషించాలి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 17-18 వచనాల్లో దేవుడని యెహోవా ఏర్పరచుకున్న స్థలముననే నీవు నీ కుమారుడు నీ కుమార్తెను నీ దాసుడు నీ దాసి నీ ఇంటిని దేవీలు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధికి నీవు చేయి ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించు. ఏం చేయాలంటే అండి ఈ రోజున సంతోషించాలి, నిద్రపోవాలా ఏంటి? కనుక యెహోవా సన్నిధిలో మరి వారు తర్వాత చెప్తాను ఇంకా కొన్ని విషయాలు. కనుక వారు అన్నిటిని కూడా తీసుకొచ్చి నీవు నీ కుటుంబము నీ సమస్తము కూడా వచ్చి ఏం చేయాలంటే యెహోవా సన్నిధిలో సంతోషించాలి. ఇలా వాడుకున్నారు కదా. ఆ తర్వాత మళ్ళీ కుతూహల ఆర్భాటమే కనుక ప్రభునందు ప్రేమల వాళ్ళరా వారు దేవుని సన్నిధికి వారు కలిగినవి తీసుకొచ్చి ఆనందించాలి. అలాగనే మరి వారికి సంవత్సరం అంతా కూడా చేసిన మేలులను బట్టి దేవుని సన్నిధిలో సంతోషించాలి. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 10-11 వచ్చాము, చదవద్దు కానీ మీరు చేసుకోండి. కనుక మరి మేలులన్నీ తలంచుకొని యెహోవా సన్నిధిలో సంతోషించాలి. తర్వాత మనం చూస్తే
మరి యెహోవా సన్నిధిలో మనక ఆయన మాట విని యెహోవా ఆశీర్వాదము మన మీదకు వచ్చునని మరి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం కూడా తెలియచేయబడుతుంది. యెహోవా మాట మీరు శ్రద్ధగా విని అని ఉంటుంది. కనుక ఇవన్నీ మనం చేసిన యెహోవా సన్నిధిలో సంతోషించగలం. అలాగనే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చునని కనబడుతుంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనంలో మనము చూడగలము. కనుక ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున కోత పండుగ దినమున ప్రథమ ఫలముల దినమందున వారు ఒకటి పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. రెండవది సమాధానము కలిగి ఉండే ఆయన సన్నిధిలోకి రావాలి. 3 ఆయన సన్నిధిలో సంతోషించాలి. కనుక ఈ రోజున మనము కూడా దేవుని సన్నిధిలోకి ఈ కోత పండుగ రోజున రావలసిన వారమై ఉన్నాం. చివరిగా మనం చూస్తే మరి ఈ ప్రథమ ఫలమ పండుగలో దేవునికి మనము ఏమేమి ఇవ్వాలి, ఎలాగన మనం ఇవ్వాలి అనేది కూడా మనం చూసినట్టే ప్రథమ ఫలములు. ఇప్పటి వరకు కోత పండుగలో మనం చేయవలసినవి మనం చూసాం. ఇప్పుడు మనం చూస్తున్న ప్రథమ ఫలములు నిర్గమకాండము 22వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తే చదవద్దు టైంలో చేస్తున్నాను. ప్రథమ ఫలములు దేవునికి అర్పించవలసినవి. ప్రథమ ఫలం అంటే ఏంటి? మరి తర్వాత ఇంటికి వెళ్ళాక చదువుకోండి వాక్యాలు. నిర్గమ 22:29 వచనము. కనుక మొదటిది ప్రథమ ఫలము, మొదటిది యెహోవాది. ఎవరికి అర్పించాలి? యెహోవాకు అర్పించాలి. కనుక దినమున దేవుడు మనకిచ్చిన మొట్టమొదటిది ఎవరికి అర్పించాలి? అది నీ మింగేది కాదు, అది దేవునిది. అది ఏదైనా సరే, కుమారుడు అవ్వచ్చు, కుమార్తె అవ్వచ్చు, నీక పశువులే కావచ్చు, జంతువులే కావచ్చు, అలాగే పక్షులే కావచ్చు, నీక కూర మొక్కలే కావచ్చు, మరి సమస్తములో ఉన్న తొలిది ప్రథమది యెహోవాదే. ఎవరిదండి? యెహోవాది. కనుక ప్రథమ ఫలము యెహోవాది. అలాగే లేవీకాండము 2వ అధ్యాయము 12వ వచనం చూస్తే యెహోవాకు హోమముగా అర్పించేది ప్రథమ ఫలము. యెహోవాకు హోమముగా అర్పించేది ప్రథమ ఫలము. లేవీకాండము 2వ అధ్యాయము 12వ వచనము. అయితే ఏమిటి దేనిలో ప్రథమ ఫలాలు? అది చూస్తే సంఖ్యాకాండము 18వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తున్నాం. ఈ ఒక్క వచ్చే చదవండి ముగించేస్తా. సంఖ్యాకాండ 18:12 ఇది ఒక్కసారి ముగించేద్దాం. సంఖ్యాకాండము ఏది ప్రథమ ఫలం చూడండి. ఇప్పుడు వినండి, జాగ్రత్త అందరూ వినండి. ఏది యెహోవాకు అర్పించే ప్రథమ ఫలాలు? మనం ఏమర్పిస్తున్నాం దేవునికి? కానీ ఒక్కసారి గమనించండి. ఇక్కడ అనగా నూనెలో ప్రశస్తమైన ఉంటాయి. ఏంటి నూనెలో ఉన్నవి? ఏమని? జటామాంసి, అత్తరు, పరిమళాలు, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా నూనెతో సంబంధించినవి. ఇవన్నీ కూడా యెహోవాకు ప్రథమ ఫలములుగా అర్పించాలి. రెండవది ద్రాక్షారసము అనగా మనకొచ్చే రసములో కూడా మొట్టమొదటి రసము కూడా యెహోవాకు ప్రథమ ఫలము. తర్వాత ధాన్యములు అనే మనకొచ్చే ధాన్యములు. అందుకని కొంతమందికి అండి అలవాటు ఉంటుంది. ధాన్యములు అనగా మరి పిడికడి విత్తనం, పిడికడి బియ్యం అంటారు కొంతమంది, పిడికల్లా బియ్యం అంటారు కొంతమంది. మరి బ్యాగ్ తెచ్చారండి, ఆ బ్యాగ్ తెచ్చినట్టు 3 పిడికళ్ళు దేవుడికని ప్రక్కన పెడతారు, 3 గుప్పెళ్ళు దేవుడికని ప్రక్కన పెడతారు. కొంతమందికి ఉన్నటువంటి అలవాటు నిజమే, మరి అది మంచి అలవాటే.
కానీ దేవుడు మొట్టమొదటి ఇది దేవునిది, ఇది దేవుడిది, నాది కాదు మొట్టమొదటి. అది ఏదైనా సరే, అది జీతం కావచ్చు, అది మొట్టమొదటి వచ్చేటువంటి మరి అది ఉద్యోగం కావచ్చు, మరి వచ్చే రాబడి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే మొట్టమొదటిది ఎవరిది? ప్రథమ ఫలము దేవునిది. సరే, ఇంకా ద్రాక్షరసము, ధాన్యము, కనుక అలాగే ఇంకా మనం చూస్తే ప్రభువులో ప్రేమగా ఈ వచ్చిన డీటెయిల్స్ గాను 18:4, 26:2 ఇవన్నీ కూడా మరి దీనికి సంబంధించింది. ఇంకొక వచ్చిన చదవద్దు కానీ చెబుతాను. నెహెమ్యా గ్రంథము 10:35 మనం చూస్తే భూఫలములన్నీ కూడా యెహోవా నిర్ణయించినవి. భూఫలములన్నీ కూడా యెహోవా నిర్ణయించినవి. కానీ అక్కడ చెబుతున్నారు నెహెమ్యా గ్రంథంలో 10:35 కనుక ఈ రోజున భూఫలములన్నీ కూడా యెహోవా నిర్ణయించినవి. అందుకని ప్రథమ ఫలములన్నీ కూడా యెహోవాయే. కనుక ఈ రోజున ప్రభువులో ప్రేమని వాళ్ళరా ఇంకా మనం చూస్తే మరి క్రీస్తు ప్రథమ ఫలమై ఉన్నాడు. అలాగే మనమే ప్రథమ ఫలమై ఉన్నాం క్రీస్తుకి. యాకోబు పత్రిక 1:15 యాకోబు పత్రిక 1:15 మనమే మరి దేవునికి ప్రథమ ఫలమై ఉన్నాం. కానీ ఈ రోజున దేవునికి ఏం కావాలి? ఏమండి, యేసయ్యకి ఏం కావాలి? ప్రథమ ఫలం కావాలా? నీవిచ్చే మరి కష్టంతో కూడా నీ కానుక దేవునికి కావాలా? ఏది కావాలి దేవునికి? ముందు నీవు కావాలి. ఎవరు కావాలండి? నీవు కావాలి, నీ హృదయం కావాలి, నీ జీవనము దేవునికి కావాలి. అప్పుడు అందుకే దేవదాసే గారు మనకు రాసి పాట తనువు నాదిదిగో గైకొనియు అనే పాటలు ముందు ఏమర్పించాలి? మన హృదయాన్ని దేవునికి అర్పించాలి. లేకపోతే కానుకల పండగ కదా. ఈరోజు కొండాలో మరి దేవాలయం అంతా కూరగాయలతో నిండిపోయింది. కొండాలో కూరగాయలతో నిండిపోయింది కొండా దేవాలయం అంతా కూడా. కానీ అలాగిన ఏదో పాస్టర్ చెప్పారని తేవడం కాదు, కష్టంతో వచ్చేది కాదు. ముందు నీ హృదయము దేవునికి ఇవ్వాలా. ముందు నీ హృదయాన్ని ప్రథమ ఫలముగా దేవునికి ఇవ్వాలా. అప్పుడు నిన్ను అంగీకరించాలా. నువ్వు ఎప్పుడైతే అంగీకరించబడతావు అప్పుడు నీవిచ్చే అర్పణ దేవుడు అంగీకరించబడతావు. కనుక రోజున మరి ఈరోజు మనము దేవునికి ఏమై ఉన్నాము? ప్రథమ ఫలమై. అందుకని ఈరోజు మనం చూస్తే మరి ఏదేని యొక్క కానుకలో మరి ఏదేని కానుక దేవునికి ప్రథమ ఫల కానుకైనది. అందుకని ఏదేని కానుకలో కూడా మనం చూస్తే ఒక విషయము ముగించేస్తాం. అది మరి ఏదేని కానుకలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ప్రథమ ఫలములలో ఒకటి విశ్వాస అర్పణ మరి అర్పించాడు హేబేలు. విశ్వాస అర్పణ హెబ్రీ పత్రికలో ఉంటది. విశ్వాసం వలన మరి హేబేలు దేవునికి అర్పించారని ఉంటది. అలాగనే శ్రేష్టమైన అర్పణ అర్పించాడు హేబేలు. ఏదంటండి? శ్రేష్టమైన విశ్వాస అర్పణ అర్పించాడు. 2 శ్రేష్టమైన అర్పణ అర్పించాడు. 3 నీతి కార్యములు కలిగిన అర్పణ అర్పించాడు. ఏ కార్యం అండి? మొదటి యోహాను పత్రికలో ఉంటుంది అండి. అది మొదటి యోహాను పత్రికలో ఉంటుంది. కనుక నీతి కార్యములు కలిగిన అర్పణ. 4వది సొంత ఆలోచనలోని అర్పణ. సొంత ఆలోచనలోని అర్పణ అంటే ఏబేనికి ఎవరైనా చెప్పారా కానుక తీసుకురామని? గొర్రె పిల్ల తీసుకురామని ఎవరైనా చెప్పారా? మంచి తీసుకురామని ఎవరైనా చెప్పారా? పాస్టర్ చెప్తేనే మనం చెయ్యం. ఏమండి, ఆయనకి ఎవరు చెప్పారు? కానుక తీసుకురామని ఎవరు చెప్పారు? మరి గొర్రె పిల్ల తీసుకురామని ఎవరు చెప్పారు? దేవుడు అర్పించమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారా? ఆయన సొంతము, ఆయన మనస్సు పూర్తిగా ఆయన అనుకూలం చేశారు. అందుకని ఈరోజు మనం కూడా పాస్టర్ గారు చెప్పారను, వారు చెప్పారను, వారిచ్చారను, వీరిచ్చారని ఇస్తే అది నిజమైన కానుక కాదు. నీ సొంత ఇష్టముతో ఇచ్చేది దేవునికి అంగీకారమైన కానుక. సరే,
ఈ రోజున మరి ఎట్టి అర్పణ దేవుడు అంగీకరిస్తాడు నాకు తెలియదు. తర్వాత చూస్తే సొంత ఆలోచనలోని అర్పణ. 5వది ఇష్టమైన అర్పణ. 5 సంగతులు చెప్పాను ఏబేలు అర్పణలో. ఏబేలు అర్పణ ఎలాంటిదంటే ప్రతిఫలముగా ఏబేలు అర్పించబడ్డాడు. ఏబేలు అర్పించబడిన అర్పణలో కొన్ని సంగతులు చెప్పాను. 1 విశ్వాసపు అర్పణ, 2 శ్రేష్టమైన అర్పణ, 3 నీతి కార్యములు కలిగిన అర్పణ, 4 సొంత ఆలోచనలోని అర్పణ, 5 ఇష్టమైన అర్పణ. ఇదే దేవునికి ప్రథమ ఫలముగా అర్పించబడిన కోత పండుగ లేక ప్రథమ ఫలము ఏబేలు. కనుక కోత పండుగ ఆది కాలంలోనే మొట్టమొదటి కోత పండుగ, మొట్టమొదటి నీతి ఫలము ఏబేలు అనే ఫలమును దేవుడికి దొరికింది. ఈ పండుగ రోజున ఈ కోత పండుగలో మరి దేవునికి ఎవరు మరి మొట్టమొదట నీతి ఫలమై ఉంటారో గమనించి ప్రార్థించి మీ కోత పండుగలో మరి యూదుల యొక్క పండుగలు చూసాం. కోత పండుగలో ఉన్న ప్రత్యేకం నేర్చుకున్నాం. ఈ కోత పండుగలో ఉన్న ప్రథమ ఫలాల గురించి నేర్చుకున్నాం. అలాగే ఈ ప్రథమ ఫలమైనటువంటి హానోకు యొక్క అర్పణను మనం నేర్చుకున్నాం. ఈరోజు మీ అర్పణ మన అర్పణ ఎలాంటిది అయ్యిందో గమనించి తెలుసుకొని పండుగ ఆచరించవలసిన వారమైనా ఇట్టి దేవునికి మనమే అర్పణగా ఉండి మరి మొట్టమొదటిగా మరి ఒక మాట చెప్తాను, కొండలో ఒక మాట చెప్తాను. అదేంటంటే విధవరాలు 2 కాసులు తీసుకొచ్చింది. దేవాలయంలో ఆమె విధవరాలు, దేవాలయంలో ఆమె విధవరాలు. ఆమె జీవనమంతా కానుక పెట్టిన వేడి ద్వారా పరలోకములో ఆమె ఏమయ్యింది? వధువు అయ్యిందంట. ఏమైందండి? వధువైపోయిందంట. అబ్బా, దేని బట్టి? జస్ట్ 2 కాసుల ద్వారా ఈ భూలోకములో విధవగా ఉన్నటువంటి ఆమె పరలోకం వధువైపోయిందంట. ఈ రోజున ప్రభువును పిల్లరా, నీ హృదయము నీక అర్పణ దేవునికి ఎలాగిస్తున్నావో అలా దేవుడు కూడా నిన్ను మార్చనయ్యున్నాడు. అటువంటి అర్పణగా ప్రభు నిన్ను అంగీకరించి మోక్షములో నిన్ను పెళ్లి కుమార్తె సిద్ధపరిచి ఆయనకు అన్ని కూడా ప్రభు నీకు సమకూర్చి అందించును గాక. మహాపరిశుద్ధుడైన దేవానికి స్తోత్రం. ఆయన ఇచ్చిన కొద్ది మాటలు దీవించండి, ఆశ్రయించండి. వాక్యానుసారం నడవగల భాగ్యం దయచేసి మహిమన పొందమని దేవా. కోత పండగ, ఈ కోత పండగలు యూదుల యొక్క పండుగలను, అలాగే నాయన కోత పండగలో ఉన్నటువంటి ప్రత్యేకతలు, ప్రథమ ఫలం యొక్క స్థితిని, అలాగే నాయన ఈ ప్రథమ ఫలమైనటువంటి ఏబేలు యొక్క అర్పణలోని స్థితిని మేము ధ్యానం చేసుకున్నాం. ఈ రోజున యాకోబు అంటున్నారు కదా, మనమే ఆయనకు ఇదిగో ప్రథమ ఫలమై ఉన్నామని చెప్పొచ్చున్నారు. కానీ ఈరోజు ప్రభా మమ్మల్ని మేము మొట్టమొదటి నీకు అర్పించుకొని, మా జీవితానికి అర్పించుకొని నీకు ప్రథమ ఫలముగా మారి పరలోకమును వధువుగా సిద్ధపడగల బాధ్యత దయచేసి మహిళ పొందమని కానుకగా అర్పణగా మా మధ్య దిగి వచ్చిన యేసునామమున దాన్ని ఆలకించి విడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.